వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో శ్రీ ఆత్మసాక్షి సర్వే అని చెప్పి ఒక సర్వే మనకి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే వీళ్ళు 23 మార్చ్ 2024 వరకు యాజ్ ఆఫ్ 23/3/24 వరకు వీళ్ళు సర్వే ఫలితాలు అయితే వెల్లడించారు. అందులో మనం చూసుకుంటే వీళ్ళు ప్రధానంగా ఓట్ షేర్ అయితే వైఎస్ఆర్సీపీకి 48.5%, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి 46.5%, అదర్స్కి 3%, అన్డిసైడెడ్ కానీ లేకపోతే సైలెంట్ ఓటర్స్ కానీ 2% అని చెప్తున్నారు. అంటే వీళ్ళ పర్సంటేజ్ ప్రకారం దాదాపు అధికార పక్షానికి ఎన్డీఏ కూటమికి దాదాపుగా 2% కరెక్ట్గా 2% ఓట్స్ తేడా ఉంది. ఈ 2% ఓట్స్ తేడాతోనే గత ఎన్నికల్లో మనం చూసాము. ఈసారి కూడా 2% ఓట్ల తేడా మనకు కనపడుతుంది. ఒకసారి మనం జిల్లాల వారీగా పూర్తిగా డీటెయిల్స్గా ఎవరెవరు ఏ జిల్లాలో ఎడ్జ్ ఉంది ఏంటి అని మనం కనుక అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మనకి 10 అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందులో మనకి ఇచ్చాపురంలో కీన్ కాంటెస్ట్ ఉంది. అంటే ఇచ్చాపురం టఫ్ ఫైట్ నడవబోతుంది. తర్వాత పలాసలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. టెక్కలిలో ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ కనిపిస్తుంది. తర్వాత పాతపట్నంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. శ్రీకాకుళంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ఆమదాల వలసలో మళ్ళీ కూటమికి ఎడ్జ్ కనిపిస్తుంది. తర్వాత హెచ్ఎల్లలో మాత్రం టఫ్ ఫైట్ ఉంది. రాజాంలో కూడా వైసీపీకి ఎడ్జ్, పాలకొండలో కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది. నర్సంపేటలో కీన్ కంటెస్ట్ ఉంది. అంటే మొత్తం మీద మనకి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే 5 స్థానాలు వైసీపీకి కైవసం చేసుకుని కనబడుతుంది. ఇక్కడ మనకి 3 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. కూటమి 2 స్థానాల్లో గెలిచే అవకాశాలు, అంటే వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ అని చెప్తున్నారు వీళ్ళు. తర్వాత మనం విజయనగరం జిల్లాకి వస్తే విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పూర్తి ఆధిపత్యం ఉన్న జిల్లాగా విజయనగరం జిల్లా చెప్తారు. ఈ జిల్లాలో పరిస్థితి చూసుకుంటే మొత్తం మనకి ఈ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో బొబ్బిలిలో ఎన్డీఏ కూటమికే వీళ్ళు కొంచెం ఎడ్జ్ చూపిస్తున్నారు. తర్వాత శృంగవరపు కోట, నెల్లిమర్ల ఈ రెండింటిలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ చెప్తున్నారు. విజయనగరంలో కూటమికి కొంచెం ఫేవర్గా ఉందంట. గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. పార్వతీపురంలో కీన్ కంటెస్ట్ జరగబోతుంది. సాలూరు, కురుపం, చీపురుపల్లి ఈ మూడిట్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ చూపిస్తుంది. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం, అక్కడ వైసీపీకి ఎడ్జ్ చూపిస్తుంది. తర్వాత మనం విశాఖపట్నంలో చూసుకుంటే విశాఖపట్నంలో మొత్తం మనకు 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 నియోజకవర్గాల్లో పాయకరావుపేట ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ కీన్ కంటెస్ట్ జరగబోతుంది. అనకాపల్లి, గాజువాక ఈ 2 కూడా కూటమికే ఎక్కువ ఫేవర్ చూపిస్తున్నారు. తర్వాత చోడవరంలో వైఎస్ఆర్సీపీ, అరకు, మాడుగులలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. నర్సీపట్నంలో మళ్ళీ కూటమికి కొంచెం ఎడ్జ్ చూపిస్తుంది. పాడేరులో వైఎస్ఆర్సీపీకి, తర్వాత ఎలమంచిలి, భీమిలి ఇక్కడ కీన్ కంటెస్ట్ జరగబోతుంది. భీమిలి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఎందుకంటే గతంలో గంటా శ్రీనివాసరావు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ స్థానంలో ఈసారి కీన్ కంటెస్ట్ జరగబోతుంది. తర్వాత పెండుర్తిలో కొంచెం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. తర్వాత మనం చూసుకుంటే విశాఖపట్నం ఈస్ట్లో ఎన్డీఏ కూటమికి, విశాఖపట్నం సౌత్లో వైసీపీకి, నార్త్లో కీన్ కంటెస్ట్ జరుగుతుంది. విశాఖపట్నం వెస్ట్లో కూడా మళ్ళీ కూటమికి అక్కడ ఎక్కువ అవకాశాలు చూపిస్తున్నారు. తర్వాత మనం ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం మనకు 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి జనసేన అంటే మన ఎన్డీఏ కూటమి కానీ జనసేన కానీ ఇక్కడ ఎక్కువ స్థానాలు ఆశిస్తున్నారు. ఎక్కువ స్థానాలు ఇక్కడ నుంచి వీళ్ళు కొల్లగొట్టబోతున్నారని చెప్పి వీళ్ళు లెక్కలు వేసుకుంటూ వస్తున్నారు. మనం ఒకసారి కనుక ఈస్ట్ గోదావరి జిల్లా చూసుకుంటే దీంట్లో పత్తిపాడులో కూటమికి చెప్తున్నారు. పిఠాపురం కీన్ కంటెస్ట్ ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ మన ఎన్డీఏ అలయన్స్కి వీళ్ళు ఎడ్జ్ ఇవ్వలేదు. ఈ సర్వే ప్రకారం కీన్ కంటెస్ట్ జరగబోతుంది. అంటే టఫ్ ఫైట్ ఉండబోతుంది పవన్ కళ్యాణ్కి, వంగ గీతకి అని చెప్తున్నారు. తర్వాత మనం కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ చెప్తున్నారు. పెద్దాపురం కీన్ కంటెస్ట్. కాకినాడ సిటీ కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది. ముమ్మిడివరం మాత్రం ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉంది. రామచంద్రవరం, తర్వాత అమలాపురం ఈ 2 కూడా వైసీపీకి ఎడ్జ్ ఫేవర్గా ఉన్నాయి. తర్వాత రాజోలు, కొత్తపేట ఈ 2 ఎన్డీఏ కూటమికి. తర్వాత మండపేటలో కీన్ కంటెస్ట్ జరగబోతుంది. రాజానగరం కూడా ఎన్డీఏ కూటమికి చెప్తున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్. రాజమండ్రి సిటీలో కీన్ కంటెస్ట్ జరగబోతుంది. రాజమండ్రి సిటీ నుంచి ఈసారి వైసీపీ గతంలో రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్ ఈసారి రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక రాజమండ్రి రూరల్ విషయంలో మాత్రం ఎన్డీఏ కూటమిలో పెద్ద గొడవ జరిగిందని చెప్పొచ్చు. అక్కడ నుంచి కందుల దుర్గేష్ ఆ సీట్ కోసం చాలా పోటీ పడంగా తర్వాత బుజ్జే చౌదరి ఎట్టి పరిస్థితుల్లో ఆ సీట్ కావాలని చెప్పి కోరుకున్నారు. మొత్తం మీద ఆ సీట్ అయితే ఎన్డీఏ కూటమికే వచ్చినప్పటికీ అక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ అని చెప్తున్నారు.
తర్వాత జగ్గంపేటలో కూటమికి ఎడ్జ్ ఉంది. రంపచోడవరంలో వైసీపీకి, పి గన్నవరంలో కూటమికి, తర్వాత అనపర్తి, తుని ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీకి క్లీన్గా ఎడ్జ్ ఉన్నట్టు చెప్తున్నారు. తర్వాత మనం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకుంటే వెస్ట్ గోదావరిలో నిడదవోలులో వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఆ చెంటలో మాత్రం క్లీన్ కంటెస్ట్ జరగబోతుంది. పాలకొల్లులో కూడా మళ్ళీ కూటమే రాబోతుంది. ఉంగటూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి ఈ 4 నియోజకవర్గాల్లో వైసీపీ ఫేవర్గా కనిపిస్తుంది. తర్వాత దెందులూరులో మాత్రం అలయన్స్కి, కూటమికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్తున్నారు. గోపాలపురంలో కూడా కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. తాడేపల్లిగూడెం మళ్ళీ కూటమికే రాబోతుంది. తర్వాత కొవ్వూరు, నరసాపురం ఈ 2 కూడా వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది మనకి. భీమవరం, ఉండి ఈ రెండు నియోజకవర్గాల్లో చాలా టఫ్ ఫైట్ ఉండబోతుందంట. తర్వాత తణుకులో మాత్రం కూటమికే కొంచెం ఎడ్జ్ చూపిస్తున్నారు. ఇక మనం కృష్ణా డిస్టిక్ చూసుకుంటే కనుక కృష్ణా డిస్టిక్లో నూజివీడు, తిరువూరు, గన్నవరం ఈ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఫేవర్గా ఉన్నాయి అని చెప్తున్నారు. తర్వాత కైకలూరులో మాత్రం కూటమి, తర్వాత పెనమలూరులో మళ్ళీ వైసీపీకే ఎడ్జ్ ఉంది. పెడన నుంచి కూటమికి ఎడ్జ్ చెప్తున్నారు. ఇక్కడ పామర్రు ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి కూడా వైసీపీకే ఫేవర్గా ఉందంటే. ఇక చూసుకుంటే మనం విజయవాడ సెంట్రల్, జగ్గైపేట ఈ 2 చోట్ల నుంచి కూటమికి ఎక్కువ ఫేవర్గా ఉంది. తర్వాత మైలవరం మాత్రం టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. నందిగామలో కూడా కూటమికే ఫేవర్గా చెప్తున్నారు. గుడివాడ వైసీపీకి ఎడ్జ్ ఉంది. తర్వాత విజయవాడ ఈస్ట్లో కూడా కీన్ కంటెస్ట్ జరగబోతుంది. తర్వాత విజయవాడ వెస్ట్లో కూడా వైసీపీకి ఫేవరబుల్గా ఉందని చెప్తున్నారు. మచిలీపట్నం, అవనిగడ్డ, మచిలీపట్నంలో కీన్ కంటెస్ట్ జరగబోతుందంట. అవనిగడ్డలో మాత్రం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. ఎందుకంటే అవనిగడ్డలో ఇంతవరకు కూటమి తరపు నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఈ డిలే కారణం కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల కావచ్చు, అవనిగడ్డ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చెప్పిన. తర్వాత గుంటూరు డిస్టిక్లో మనకి 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనకి గురజాల్లో వైసీపీకి ఎడ్జ్ చెప్తున్నారు. తాడికొండలో కూటమి, చిలకలూరుపేటలో కీన్ కంటెస్ట్ జరగబోతుంది. వినుకొండ, వేమూరు, పొన్నూరు ఈ 3 నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది. తర్వాత పెదకూరపాడు, మాచెర్ల ఈ 2 నియోజకవర్గాల్లో టఫ్ కాంపిటీషన్ నడబోతుంది. సత్తెనపల్లిలో కూటమికి ఎడ్జ్ కనిపిస్తుంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, కన్నా లక్ష్మణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎడ్జ్ అంటే ఎక్కువ అవకాశాలు కూటమికి ఉన్నట్టు చెప్తున్నారు. తర్వాత మనం చూసుకుంటే నరసరావుపేట కానీ, గుంటూరు కానీ, తెనాలి కానీ 3 నియోజకవర్గాలు కూడా వైసీపీకి ఫేవర్గా చెప్తున్నారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఈయన నాదెండ్ల మనోహర్ జనసేన నెంబర్ 2గా ఉన్న వ్యక్తి కాబట్టి ఇక్కడ ఏమన్నా కూటమికి ఫేవర్గా ఉంటుందని భావించారు, కానీ తెనాలిలో కూడా ఎడ్జ్ ఫర్ వైసీపీ అని వీళ్ళు చెప్తున్నారు. మంగళగిరిలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉందని చెప్తున్నారు. నారా లోకేష్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటు గెలిచి తీరుతా అని చెప్తున్నారు. ఇక్కడ మాత్రం మనకి సర్వే రిపోర్ట్లో మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. అంటే కొంచెం టఫ్ ఫైట్ నడవబోతుంది మంగళగిరిలో. బాపట్ల వైసీపీకి ఎడ్జ్ ఉంది. పత్తిపాడులో కూడా టఫ్ ఫైట్ నడవబోతుంది. గుంటూరు వెస్ట్లో కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది. తర్వాత మనకి రేపల్లె కూడా కూటమి రాబోతుంది. చీరాలలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఒంగోలులో కూటమి. తర్వాత ప్రకాశం డిస్టిక్ చూసుకుంటే మనం ప్రకాశం డిస్టిక్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మనకి చీరాల వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఒంగోలు కూటమికి రాబోతుంది. కందుకూరులో కూడా వైసీపీకి ఎడ్జ్ చూపిస్తున్నారు మనకి. కొండపి, కనిగిరి ఈ 2 నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ కూటమికి ఫేవరబుల్గా చూపిస్తున్నాం. తర్వాత దర్శి చూసుకుంటే దర్శిలో వైసీపీకి మళ్ళీ కొంచెం అనుకూల పవనాలు వీస్తున్నాయి. తర్వాత పర్చూరు, అద్దంకి ఈ 2 చోట్ల కూడా కొంచెం మనకి కూటమికే ఫేవరబుల్గా చెప్తున్నారు. తర్వాత సంతనూతలపాడు టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీకే ఫేవరబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఇక మనం నెల్లూరు చూసుకుంటే నెల్లూరులో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సర్వేపల్లి, ఉదయగిరి, వెంకటగిరి, కావలి ఈ 4 కూడా వైసీపీ ఖాతాలో జమ కాబోతున్నాయంట. గూడూరు మాత్రం కూటమికి రాబోతుంది. తర్వాత సూళ్లూరుపేట, ఆత్మకూరు, కొవ్వూరు ఈ 3 నియోజకవర్గాల్లో టఫ్ కాంపిటీషన్ ఉండబోతుందంట. ఇక నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో మాత్రం వైసీపీకి కాకుండా అక్కడ ఎన్డీఏ కూటమికి కొంచెం విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయంట. ఇక కడప డిస్టిక్ చూసుకుంటే సీఎం సొంత జిల్లా, ఇక్కడ దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ కడప డిస్టిక్ చూసుకుంటే కడపలో వైసీపీకి ఫేవర్గా ఉంది. ఒక్క మైదుకూరు ఒక్కటే మనకి ఇక్కడ మైదుకూరు, ప్రొద్దుటూరు. మైదుకూరులో మాత్రం కూటమికి కొంచెం ఛాన్స్ చూపిస్తున్నారు. ప్రొద్దుటూరులో టఫ్ కాంపిటీషన్ ఉండబోతుందని చెప్తున్నారు. మిగతావి కోడూరు, బుద్వేలు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి. అంటే కడప డిస్టిక్ మీద దాదాపు వైసీపీ గట్టిగానే పాగా వేయబోతుందని చెప్పొచ్చు. తర్వాత మనం కర్నూలు డిస్టిక్ చూసుకుంటే కర్నూలు డిస్టిక్లో మనకి 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో నందికొట్కూరులో వైసీపీకి ఎడ్జ్ ఉంది. దోన్లో కొంచెం కీన్ కంటెస్ట్ జరగబోతుంది. పత్తికొండలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక బనగానపల్లిలో కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆలగడ్డ,
కోడుమూరి 2 చోట్ల కూడా వైసీపీకే ఫేవర్గా కనిపిస్తుంది. ఒక శ్రీశైలం మాత్రం శ్రీశైలం మంత్రాలయం 2 పుణ్యక్షేత్రాలు అని చెప్పుకోవచ్చు. శ్రీశైలం మంత్రాలయం ఈ 2 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి బలంగా చూపిస్తున్నారు. ఆ 2 కాకుండా ఆళ్లగడ్డ, కోడుమూరు, కర్నూలు, ఆలూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, పాణ్యం, ఆదోని ఈ మొత్తం కూడా వైసీపీకే క్లీన్ ఎడ్జ్ కనిపిస్తుందంట. ఇక అనంతపురం జిల్లా చూసుకుంటే మనం అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో రాప్తాడు కూటమి ఎన్డీఏ కూటమికి కొంచెం ఫేవరబుల్గా ఉంది. ఉరవకొండలో టఫ్ ఫైట్ నడవబోతుంది. ఇక హిందూపూర్లో చూసుకుంటే హిందూపూర్లో కూటమికి అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నారు. అంటే హిందూపురంలో బాలకృష్ణ దాదాపు హ్యాట్రిక్ కొట్టబోతున్నారనే అనుకోవచ్చు వీళ్ళ సర్వే ప్రకారం. తర్వాత మడకశిరలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. పుట్టపర్తిలో టఫ్ కాంపిటీషన్, పెనుగొండలో కూటమి గెలుస్తుంది. తర్వాత కదిరి, ధర్మవరం, గుంతకల్ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. తాడిపత్రిలో టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది. సింగనమలలో వైసీపీకి ఫేవరబుల్గా ఉందంట. అనంతపురం అర్బన్ కూడా కూటమి వైపు చూపిస్తున్నారు. కళ్యాణ్ దుర్గం మాత్రం వైసీపీ కొంచెం ఎడ్జ్ చెప్తున్నారు. ఇక మనం చిత్తూరు జిల్లా చూసుకుంటే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా చూసుకుంటే మనం దీంట్లో చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనకి 14లో కుప్పం మాత్రం కూటమికి ఫేవరబుల్గా అని చెప్తుంది. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవబోతున్నారంటే అక్కడ కుప్పము, పీలేరు, తంబాలపల్లి, నగిరి ఈ 4 నియోజకవర్గాలు. ఒక తంబాలపల్లిలో టఫ్ కాంపిటీషన్ ఉంది, కానీ నగిరి, పీలేరు, కుప్పం ఈ 3 నియోజకవర్గాలు కూటమికి ఫేవరబుల్గా ఉన్నాయంట. అంటే నగిరి నుంచి వైసీపీ తరపున రోజాకి కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని చెప్పి ఈ సర్వే ప్రకారం చెప్తున్నారు. ఇక మిగతా నియోజకవర్గాలు మదనపల్లి, చంద్రగిరి, పలమనూరు, పొంగనూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి క్లియర్ ఫేవర్ చెప్తున్నారు. ఒకసారి మనం డిస్టిక్ వైజ్ చూసుకుంటే పూర్తిగా అంటే శ్రీకాకుళంలో మనకి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో వైసీపీకి 2 సీట్లు, కూటమికి 2 సీట్లు, వైసీపీకి 5 సీట్లు, కూటమికి 2 సీట్లు. టఫ్ కాంపిటీషన్ మాత్రం 3 స్థానాల్లో ఉండబోతుంది. ఆ 3 టఫ్ కాంపిటీషన్ ఆ 3 చోట్ల కూడా 2 చోట్ల టీడీపీకి ఫేవర్గా ఉంది, 1 చోట వైసీపీకి ఫేవర్గా ఉంది. అంటే చెప్పాలంటే మనం శ్రీకాకుళంలో దాదాపు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరు పార్టీలకు కూడా. కూటమికి కానీ వైసీపీకి కానీ. తర్వాత విజయనగరం 9 అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ వైసీపీకి 6 స్థానాల్లో క్లీన్ మెజార్టీ చూపిస్తున్నారు. కూటమికి 2 స్థానాలు రాబోతున్నాయి. ఒకటి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఆ ఒక్క నియోజకవర్గంలో కూడా కొంచెం టీడీపీనే బలంగా ఉందంట. తర్వాత విశాఖపట్నంలో మనకి 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 6 వైసీపీకి రాబోతుండగా కూటమికి 5. టఫ్ కాంపిటీషన్ 4 నడుస్తున్నాయి. 4 టఫ్ కాంపిటీషన్లో కూడా 2 వైసీపీకి, 2 టీడీపీ కూటమికి రాబోతున్నాయి. ఇకపోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో మనకి 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 8 వైసీపీకి, 7 కూటమికి రాబోతున్నాయి. ఇందులో 4 మాత్రం టఫ్ కాంపిటీషన్ నడుస్తున్నాయి. ఆ 4లో టీడీపీ 3 లీడింగ్లో, 1 వైసీపీ లీడింగ్లో ఉంది. ఆ తర్వాత వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 7 స్థానాలు దాదాపుగా మనకి వైసీపీకి ఫేవరబుల్గా చెప్తున్నారు, 4 స్థానాలు కూటమికి చెప్తున్నారు. 4 స్థానాల్లో టఫ్ కాంపిటీషన్ నడవబోతుంది. ఈ టఫ్ కాంపిటీషన్ నడవబోయే 4 స్థానాల్లో కూడా 2 టీడీపీ లీడింగ్లో ఉండగా 2 ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉండగా 2 వైసీపీ లీడింగ్లో ఉంది. ఇక మనకి కృష్ణా డిస్టిక్ చూసుకుంటే కృష్ణా డిస్టిక్లో 16 స్థానాలకు గాను 8 వైసీపీకి, 5 కూటమికి, 3 స్థానాలు టఫ్ కాంపిటీషన్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ 3లో కూడా టీడీపీ 2 లీడింగ్లో ఉంది, 1 వైసీపీ లీడింగ్లో ఉంది. ఇక గుంటూరు నుంచి చూసుకుంటే మనకి గుంటూరులో ఉన్న 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 వైసీపీకి, 6 కూటమికి రాబోతున్నాయి. 3 టఫ్ కాంపిటీషన్ ఉంది. ఆ 3లో కూడా టీడీపీ 2 లీడింగ్లో ఉంది, 1 వైసీపీ లీడింగ్లో ఉంది. ఇక ప్రకాశం డిస్టిక్లో 12 స్థానాలకు గాను 6 స్థానాల్లో వైసీపీ లీడింగ్లో ఉండగా 5 స్థానాల్లో మాత్రం కూటమి లీడింగ్లో ఉంది. 1 స్థానం టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది, కానీ ఆ 1 స్థానం కూడా వైసీపీకే ఫేవరబుల్గా కనపడుతుంది. ఇక నెల్లూరు నుంచి చూసుకుంటే మనం నెల్లూరులో 10 స్థానాలకు గాను 4 వైసీపీకి, 3 కూటమికి, 3 టఫ్ కాంపిటీషన్ నడుస్తున్నాయి. ఆ టఫ్ కాంపిటీషన్ నడుస్తున్న 3లో కూడా 2 కూటమికే ఎడ్జ్ ఉన్నాయి, 1 మాత్రం వైసీపీకి ఎడ్జ్గా చెప్తున్నారు. తర్వాత మనం చూసుకుంటే ఇక నెల్లూరు చూసుకుంటే నెల్లూరు 10 ఉన్నాయి. అందులో 4 వైసీపీకి, 3 టీడీపీకి, 3 కూటమికి, 3 టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఈ 3లో కూడా 2 కూటమికి ఫేవరబుల్గా చెప్తున్నారు. ఇక కడపలో 10 స్థానాలు ఉండగా 10లో మనకు 8 వైసీపీకి, 1 కూటమికి, 1 టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఆ 1 సీటు కూడా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఆ 1 సీటు కూడా వైసీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. అంటే కడపలో ఉన్న 10 స్థానాల్లో దాదాపు 9 స్థానాలు వైసీపీకి ఫేవరబుల్గా కనపడుతున్నాయి మనకి. ఇక కర్నూలు చూసుకుంటే కర్నూలులో కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉంది, వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 3 స్థానాల్లో కూటమికి రాబోతుంది, 1 టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఆ టఫ్ కాంపిటీషన్ నడుస్తున్న 1 నియోజకవర్గంలో టీడీపీ కొంచెం లీడింగ్లో కనపడుతుంది. ఇక అనంతపూర్ చూసుకుంటే అనంతపూర్లో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 7 స్థానాల్లో వైసీపీ కొంచెం ఫేవరబుల్గా ఉంది,
4 స్థానాలు కూటమికి, 3 స్థానాలు టఫ్ కాంపిటీషన్ నడవనుంది. ఆ టఫ్ కాంపిటీషన్ నడవబోతున్న 3 స్థానాల్లో కూడా 2 స్థానాల్లో టీడీపీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, 1 స్థానం వైసీపీ వైపు ఫేవర్గా ఉంది. ఇక చిత్తూరు జిల్లాను చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో మనకు 10 వైసీపీ ఫేవర్గా ఉన్నాయి, 3 మాత్రం కూటమికి ఫేవర్గా ఉన్నాయి, 1 మాత్రం టఫ్ కాంపిటీషన్ నడవబోతుంది. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఆత్మసాక్షి సర్వే ప్రకారం మన ఫైనల్ రిజల్ట్ ఏంటంటే దాదాపుగా 175 నియోజకవర్గాలు ఉన్న దీనికి వీళ్ళు చెప్తున్నారు కూటమికి 50 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 93 స్థానాలు, టఫ్ కాంపిటీషన్ ఉండబోయేది 32 స్థానాలు చెప్తున్నారు. ఈ టఫ్ కాంపిటీషన్ ఉండబోయిన 32 స్థానాల్లో కూడా 19 స్థానాల్లో కూటమి గెలుచుకోబోతుంది, 13 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. అంటే ఈ టఫ్ కాంపిటీషన్స్ కూడా కలిపి క్యాలిక్యులేట్ చేస్తే ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 50 నుంచి 69 దాకా సీట్లు రానున్నాయి. ఇక వైసీపీకి 93 నుంచి 106 సీట్లు వీళ్ళ ఆత్మసాక్షి సర్వే ప్రకారం చెప్తున్నారు. అంటే ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు. అయితే మన 175 సీట్కి మనకి మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి 69 దగ్గర ఎన్డీఏ కూటమి ఆగిపోతుంది. అంటే వీళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం మరోసారి కూడా ఖచ్చితంగా ఎక్కువ వీళ్ళకే ఫేవరబుల్గా చెప్తున్నారు. ఇక దీంతోపాటు ఎంపీ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి మనకి. ఇక్కడ 25 ఎంపీ స్థానాల్లో వీళ్ళు చాలా ఎంపీ స్థానాల్లో మాత్రం చాలా హ్యూజ్ మార్జిన్ చెప్తున్నారు మనకి. ఎందుకంటే ఎంపీ స్థానం 25 ఎంపీ ఉన్న దాంట్లో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఆత్మసాక్షి సర్వే ప్రకారం చూసుకుంటే 25 ఎంపీ స్థానాల్లో దాదాపు 5 నుంచి 8 స్థానాల్లో కూటమి ఎన్డీఏ కూటమి కొంచెం స్ట్రాంగ్గా ఉంది. వైఎస్ఆర్సీపీకి 17 నుంచి 17 స్థానాల్లో వైసీపీ బలంగా ఉందని చెప్తున్నారు. అంటే పార్లమెంట్ వచ్చేటప్పటికి మాత్రం దాదాపు వైసీపీ గట్టిగా ఉందని చెప్పొచ్చు. ఇక అసెంబ్లీ దాని ప్రకారం చూసుకుంటే మాత్రం మనకి ఈ ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 93 నుంచి 106 సీట్లు రాబోతున్నాయి. ఒకవేళ 93 సీట్లు కనుక వస్తే మాత్రం ఈ గవర్నమెంట్ మాత్రం కొంచెం టఫ్గా నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఉన్న ఆంధ్రాలో 93 సీట్లు కనుక అంటే వైసీపీకి వీళ్ళు 93 నుంచి 106 వేశారు. అంటే 93 సీట్లే వస్తే కనుక మ్యాజిక్ ఫిగర్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉండబోయే దాదాపు 5 సీట్లే. ఇప్పుడు తెలంగాణలో మనం పరిస్థితి చూస్తున్నాం, తెలంగాణలో కూడా మ్యాజిక్ ఫిగర్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంది, దాదాపు 4-5 సీట్లే ఉన్నాయి. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే రాబోతున్నాయి అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ సర్వే ప్రకారం వైసీపీ వాళ్ళు చెప్తున్న 175 కాదు కదా, గతంలో వచ్చిన 151 సీట్లు కూడా వీళ్ళు గెలుచుకోలేరు. గతానికన్నా సీట్లు తగ్గుతాయి, గణనీయంగా తగ్గుతాయి, కానీ అధికారం మాత్రం నిలబెట్టుకుంటారు. అంతేకాకుండా గతంలో విడివిడిగా పోటీ చేసిన జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ, అంతే జనసేన బీజేపీ ఒక సీటు కూడా రాలేదు, సరే జనసేనకి ఒక సీట్ వచ్చింది అనుకోండి, కానీ మొత్తం 23 టీడీపీకి 1 జనసేనకి 24 సీట్లు కలుపుకుంటే ఈసారి ముగ్గురు కలిపి పోటీ చేస్తున్నారు కాబట్టి చాలా గణనీయంగా, అంటే గతంలో 23 సీట్లు ఉన్న టీడీపీ సరే ముగ్గురు కలుపుకొని 24 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు దాదాపు డబల్ కన్నా ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 69 సీట్ల దగ్గర ఆగిపోతున్నారు, కానీ అధికారానికి దాదాపుగా 19 సీట్ల వెనకంజలో వీళ్ళు ఆగిపోతున్నారు. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు 93 సీట్లే కనుక వైసీపీకి అంటే 93 నుంచి 106 దాకా వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ 93 దగ్గర వీళ్ళు కనుక ఆగిపోతే వైసీపీ వాళ్ళు ఈ ప్రభుత్వం కొంచెం ఇబ్బందుల్లో నడవచ్చు. మనం మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అటు నుంచి ఇటు నుంచి జంపింగ్లు మనం చూసే పరిస్థితులు కనపడవచ్చు. ఏది ఏమైనా ఆత్మసాక్షి చెప్పిన సర్వే ప్రకారం అంటే వీళ్ళు దీంట్లో ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు, ఈ సర్వే యాజ్ ఆఫ్ మార్చ్ 23, 2024 వరకు చేసిన సర్వే ప్రకారం ఇదని చెప్తున్నారు. అంటే తర్వాత అభ్యర్థులు మార్చవచ్చు, ప్రచారంలో మార్పు జరగచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఇవ్వచ్చు, కానీ కాబట్టి దీంట్లో మళ్ళీ చేంజెస్ ఉండొచ్చు. అందుకే ఈ సర్వే మార్చ్ 23 వరకు జరిగింది మాత్రమే చెప్తున్నారు. సో మార్చ్ 23 వరకు జరిగిన దాని ప్రకారం చూసుకుంటే ఏపీ ప్రజల మనోగతం ప్రకారం చూసుకుంటే మరోసారి వైసీపీకే పట్టం కట్టనున్నారు, కానీ భారీ మెజార్టీతో కాదు, జస్ట్ ఎడ్జ్తో ఒక బొటాబొటీ సీట్స్తో వైసీపీ మాత్రం మరోసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా ఈసారి అంటే ఈ మొత్తం సర్వే ప్రకారం చూసుకుంటే ఏపీలో ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా చాలా టఫ్గా నడుస్తాయని మాత్రం ఎటువంటి సందేహం లేదు. మరి ఇలాంటి సర్వేలు ఎంతవరకు ప్రామాణికమా అనేది ఒక పెద్ద డిస్కషన్ జరుగుతున్నప్పటికీ మనకి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో కొంచెం ఈ సర్వే బాగా కనిపిస్తుంది, ఆత్మసాక్షి సర్వే. సో దీని ప్రకారం మరోసారి ఏపీలో వైసీపీకి ఎక్కువ ఫేవరబుల్గా చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు 23 మార్చి వరకే చెప్పారు, మనకి మే 13 ఎలక్షన్ జరగబోతున్నాయి. దాదాపు 2 నెలల గ్యాప్లో ఎంత మారచ్చు, ఎవరికి మారచ్చు, ఎవరికి తగ్గచ్చు, ఎవరికి పెరగచ్చు అనేది మాత్రం ఓటర్ చేతిలోనే ఉంది. సో ఫైనల్ రిజల్ట్ మాత్రం మనకి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళు ఆత్మసాక్షి సర్వే చెప్తున్న దాని ప్రకారం అయితే వైసీపీకి ఫేవర్గా చెప్తున్నారు. సో ఇది ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.